అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. తునిలో మిస్ అయినటువంటి ఆ చిన్నారి పాపకు సంబంధించి ఏంటి అప్డేటు, అసలు ఏం జరుగుతోంది? రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ కేసు గురించే ఆరా తీస్తూ ఉన్నారు. 18 రోజులు అయిపోతుంది, ఏమైనా అప్డేట్ ఉందా? 18 రోజులు అయిపోతుంది, పాప జాడ ఏమైనా తెలిసిందా అని ప్రతి ఒక్కరూ కూడా ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు. 18వ రోజు ఇవాళకి 6వ తారీఖు ఉదయం 11:50 మిస్ అయినటువంటి ఈ పాప ఇంతవరకు కనిపించలేదు. పోలీసులు వెతుకుతున్నారు, అంతా జరుగుతూ ఉంది. ఏం జరుగుతుందో ప్రతిరోజు కూడా వీడియోలో చూస్తూ ఉన్నాం. ఈరోజు 18వ రోజు ఇవాళ సిచ్యువేషన్ అంటే ఇవాళ ఏం జరుగుతోంది అని ఒకసారి పరిశీలిస్తే ఏమీ జరగట్లేదండి. 18వ రోజు పాప ఇంటి దగ్గర ఒక్కరు లేరు. పోలీసులు ఎవరు సెర్చ్ చేయట్లేదు, ఇంకా క్రైమ్ పార్టీ పోలీసులు ఎవరు కూడా వెతకట్లేదు. ఎందుకంటే వెతికి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి అలసిపోయారని చెప్పాలి. తోట మొత్తం 40 ఎకరాల పామాయిల్ తోట జల్లెడ పెట్టేశారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 5-6 సార్లు జల్లెడ పెట్టారు. ఆ వెనకాల కంచె అవతల కొండ ఉంది కదండి, ఆ కొండ దగ్గర కూడా వెతికారు, ఎక్కడక్కడ లేదు. కానీ కొన్ని ఛానల్స్ మిస్లీడ్ చేస్తూ ఉన్నాయి. కొన్ని ఛానల్స్ ఇంకా కూడా పాప జాడ తెలిసిపోయింది. ఈరోజు కూడా నేను చూశాను, పాప జాడ తెలిసిపోయింది, పోలీసులు గోప్యంగా దాచుంచారు. ఈరోజు సాయంత్రం పాపని తల్లిదండ్రుల వద్దకు చేర్చబోతున్నారు. ఈరోజు సాయంత్రం లేదంటే రేపు తల్లిదండ్రుల దగ్గరికి పాప రాబోతోంది. తల్లి ముఖంలో సంతోషం కనిపించబోతోంది. కావాలనే మీడియాకి అలాగే ప్రజలకి తెలియకుండా కొంత గోప్యం పాటిస్తూ ఉన్నారు పోలీసులు అని ఈ విధంగా చేస్తూ ఉన్నారు, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ప్రజలకి వాస్తవాలు తెలియాలి. 18వ రోజు అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్లో పాపకు సంబంధించి ఎలాంటి పురోగతి లభించలేదు. ఇది వాస్తవం. కేవలం తమ వ్యూస్ కోసం కొంతమంది ఈ విధంగా మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. అసలు ఏమాత్రం అప్డేట్ లేకపోయినా, పాప గురించి సమాచారం లేకపోయినా తప్పుడు వార్తలు ఇస్తూ ఉన్నారు. వాటిని ఎవరూ కూడా నమ్మొద్దని ఈ వీడియో చేస్తూ ఉన్నా. ఇంకా లేదు, ఎలాంటి సమాచారం లేదు. పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగిస్తున్నారు. వెతకడం అయితే ప్రస్తుతానికైతే ఆపేశారు. ఎందుకంటే 2 వారాల పాటు వెతికారు కదండి, మొత్తం జల్లెడ పెట్టారు. సీసీ ఫుటేజీలు చూశారు, తర్వాత కొండ దగ్గరికి వెళ్ళి చూశారు, ఊళ్ళో అన్నీ తిరిగారు, చుట్టుపక్కల ఊళ్ళు తిరిగారు, చుట్టుపక్కల సీసీ ఫుటేజీలు అన్నీ పరిశీలించారు. ఎక్కడ ఏమీ లేదు. కానీ రోజుకు వార్త, రోజుకు మీడియాలో పాప వచ్చేసింది, పాప పోలీసుల దగ్గరే ఉంది, ఇది వాళ్ళు చెప్పేది. కాబట్టి ఖచ్చితమైనటువంటి సమాచారం ఇవ్వటం కోసం, అసలు అక్కడ ఏం జరుగుతుందో చెప్పడం కోసం ఈ వీడియో నేను చేస్తా ఉన్నా. కానీ పోలీసులకి ఎప్పుడైతే ఆ గుడి దగ్గర కుక్క కనిపించింది చూసారా, దాంతో ఒక మంచి క్లూ దొరికింది అని భావించారండి. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆ కుక్క పాప మిస్ అయినప్పుడు వెళ్ళిపోయినటువంటి కుక్క 3 రోజుల తర్వాత వచ్చిందే అనుకున్నారు. కానీ ఈ సీసీ కెమెరాలో గుడి దగ్గర కనిపించింది. పాప మిస్ అయినటువంటి గంటకే మధ్యాహ్నం 1:02 ఆ గుడి దగ్గర కుక్క కనిపించేసరికి ఎవరైనా సరే కిడ్నాప్ చేస్తే, వేటగాళ్ళు ఎవరైనా కిడ్నాప్ చేస్తే, అటుగుండా వచ్చినటువంటి ఎవరైనా ఆ పాపను చూసి తాము పెంచుకుందామని చెప్పి తీసుకెళ్ళిపోతే కనుక కుక్క ఇక్కడ కనిపించింది కాబట్టి ఈ గుడి మీద గుండానే వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళని వెంబడించడానికే కుక్క ఈ రూట్లో కనిపించి ఉంటుందని చెప్పి భావించి, ఆ విధంగా అదొక చిన్న క్లూగా భావించి దాని త్రూ కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. ఆ సీసీ కెమెరాలు, దాని తర్వాత ఇంకేమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా, ఆ నెక్స్ట్ గ్రామంలో ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వరుస పెట్టి చూసుకుంటూ పోయారు. కానీ ఆ గుడి దగ్గర కనిపించిన కుక్క అక్కడ మిస్ అయిపోయింది. అట్నుంచి ఎవరూ కూడా పాపను తీసుకెళ్ళినట్టుగా ఒక్క కెమెరాలో కూడా రికార్డు కాలేదు. మళ్ళీ పోలీసులకి ఒక నిరుత్సాహం. సో ఆ తర్వాత క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎంటర్ అయ్యారు. వాళ్ళు కూడా ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఏం జరిగి ఉంటుందని కూడా ఎవరికి అంతు చిక్కట్లా. ఇప్పుడు కుక్కకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. ఈ రిపోర్ట్లోనైనా ఏమైనా క్లూ దొరుకుతుందా అని ఆశలు పెట్టుకున్నారు పోలీసులు. ఎందుకంటే ఇంతవరకు ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదండి. నిజంగా మిస్సింగ్ కేసుల్లో ఒక మిస్టరీగా మారిపోయింది ఈ మిస్ అయినటువంటి చిన్నారి కేసు. ఎవరైనా కిడ్నాప్ చేశారనుకోండి, ఏదో ఒకటి ఆనవాళ్ళు దొరుకుతుంది కదా, ఎక్కడో చోట దొరుకుతారు, ఎన్ని రోజులు ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ
ఇప్పుడు ఉన్నటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఈజీగా కిడ్నాప్ చేస్తే కిడ్నాపర్ల జాడ ఇట్టే పట్టేసుకుంటారు. లేదు ఏదైనా ఒక జంతువు దాడి చేసిందనుకోండి, దానికి తగ్గట్టుగా అక్కడ ఆ జంతువుకు సంబంధించిన పాదముద్రలో లేకపోతే పాపకు నిజంగానే తీసుకెళ్ళిపోతే అక్కడ ఏదో ఒక ఆనవాళ్ళు అడవిలో ఉంటుంది. అది కూడా లేదు అంటే నిజంగా మిస్టరీగానే చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కుక్కకి సంబంధించిన పోస్ట్మార్టం రిపోర్టు చాలామంది ఛానల్స్లో కూడా చెప్తా ఉన్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చేసింది, మొత్తం క్లూ దొరికిపోయింది. ఇంకా రాలేదండి. పోస్ట్మార్టం రిపోర్టు ఇంకా రాలేదు. విశాఖపట్నం ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్టులు జరుగుతూ ఉన్నాయి. కుక్క శరీరంలో నుంచి 5-6 భాగాల నుంచి శాంపిల్ తీసుకున్నారు. తీసుకున్న వెంటనే వాళ్ళు వెటర్నరీ డాక్టర్సు తునికి పంపించారు. తుని నుంచి విశాఖపట్నం ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. అక్కడ టెస్టులు జరుగుతున్నాయి. కుక్క ఎందుకు చనిపోయింది? ఆహారం తీసుకోకుండా ఉన్నందుకు చనిపోయిందా? వాటర్ సరిగా తీసుకోక డీహైడ్రేషన్ అయిపోయి చనిపోయిందా? కుక్క తల మీద దెబ్బలు ఉన్నాయి కదా, ఆ దెబ్బల వల్ల చనిపోయిందా? ఎందుకు చనిపోయింది? లేకపోతే కుక్కని ఏదైనా జంతువు దాడి చేస్తే, ఏదైనా విషసర్పం ఏమైనా దాడి చేస్తే ఆ విషం ప్రభావం వల్ల ఏమైనా చనిపోయిందా? ఇవన్నీ కూడా ఆ రిపోర్ట్లో బయటకు వస్తే, ఆ రిపోర్ట్లో నుంచి ఏదైనా సమాచారం వస్తే దానికి అనుగుణంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసులో ఏమైనా పురోగతి సాధించే అవకాశం ఉంది. కానీ ఇంతవరకు ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు ఇంకా రాలేదు. దానికోసం పోలీసులు వెయిట్ చేస్తూ ఉన్నారు. అది వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేద్దాంలే అని చెప్పి పోలీసులు ఇప్పటికైతే కామ పెట్టారండి ఇన్వెస్టిగేషన్కి. ఎందుకంటే ఆ ఇంటి దగ్గర ఇంకా వెతకడం అనేది ఆగిపోయింది. ఆ కొండ దగ్గర వెతకడం అనేది ఆగిపోయింది. పామాయిల్ తోట వెతకడం అనేది అయిపోయింది. చుట్టుపక్కల ఊళ్ళల్లో సీసీ కెమెరాలు చూడటం చూసి ఇక అలసిపోయారు కదా, అది కూడా ఆగిపోయింది. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ ఈ ఫేక్ థంబ్నెయిల్స్ కావచ్చు, ఫేక్ వార్తలు ఛానల్స్ కొన్ని చేసేటటువంటి ఫేక్ ప్రచారాన్ని దయచేసి నమ్మొద్దు. 18వ రోజు కూడా ఈ కేసులో ఇంకా పురోగతి కనిపించలేదు. కానీ పోలీసులు మాత్రం సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ ఊళ్ళోకి రానంత మాత్రాన, అక్కడ కొండ దగ్గర తిరగనంత మాత్రాన ఇన్వెస్టిగేషన్ ఆగిపోయిందని కాదు. వాళ్ళు అనేక కోణాల్లో అనేక వ్యూహాలతో విచారణ అనేది వేగంగానే జరుగుతుంది. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా ఇంకా వేగంగా జరుగుతుంది. కానీ ఇక ఈ కేసు మొత్తం తేలిపోయింది, పాప తల్లిదండ్రులకు వచ్చేస్తుంది, ఇక రేపో ఎల్లుండో పాప నవ్వుతూ కనిపిస్తుంది అని ఏవైతే వార్తలు చెప్తా ఉన్నారో అది వాస్తవం కాదు. నిజాలను ప్రసారం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.